లెబనాన్కి రెండు రకాలైన వార్నింగ్ ఇజ్రాయెల్. ఒకటి, లెబనాన్లో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులను అదుపు చేయాలి, లేకపోతే మేము సైన్యంగా లోపలికి వస్తామని మొన్ననే ప్రకటించేది ఇజ్రాయెల్. రెండవది, ఆల్రెడీ సైన్యం సరిహద్దులకు మోహరిస్తే హెజ్బుల్లా 2 అటాక్స్ చేసింది సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైనికుల మీద. అయితే దాన్ని కాసుకున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్లోకి సైన్యాన్ని పంపించింది. ఎయిర్ అటాక్స్, గ్రౌండ్ అటాక్స్ ఒకేసారి చేయడానికి ప్లాన్ చేస్తోంది. లెబనాన్లో ఉన్నటువంటి డీప్ ప్లేసెస్లో ఉన్నటువంటి హెజ్బుల్లా వాళ్ళకి సంబంధించిన స్థావరాల మీద కూడా డైరెక్ట్ అటాక్ చేస్తుంది. బాల్బేక్ నార్త్ ఈస్ట్ లెబనాన్లో ఉన్నటువంటి ప్రాంతం మీదన భారీ ఎత్తున అటాక్ చేసింది. ఆ ప్రాంతంలో హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి, హెజ్బుల్లాకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ డ్రోన్తో అటాక్ చేసింది. ఆ డ్రోన్ని కూల్చామని హెజ్బుల్లా ప్రకటించింది, కానీ అప్పటికే కొంతమంది నాయకులు చచ్చిపోయారు. ఆ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.